సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి గారు. నమస్తే మ్యామ్. నమస్కారం నవీన గారు. మ్యామ్, బంగారం రేట్ అసలు అలా వెళ్ళిపోతుంది దగదగా. పండగల టైం ఇప్పుడు దసరా, నెక్స్ట్ దివాళీ వస్తుంది, ఇంక అన్ని పండగలే కదా. అంతే కదా. మరి ఈ టైంలో బంగారం ఇలా పెరిగిపోతుంది. మరి మనకి ఆడవాళ్ళకి గోల్డ్కి మనకి చాలా సంబంధం ఉంది అని అంటూ ఉంటారు కదా. ఆడవాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా బంగారం ఉండాలి, అది పెరిగినా పెరగకపోయినా కొనుక్కోవాలనే మనస్తత్వం మనకు ఉంటుంది. మరి ఇదే క్రమంలో మనకి ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ కూడా వచ్చేసింది మేడం. తులం బంగారం 25,000 అంట. అవును. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 9 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది, మరి 25,000కే మనకు తులం బంగారం వస్తుంది. 24 క్యారెట్ల బంగారం ఏమో 77 దాటేసింది ఇప్పుడు. అంటే మామూలుగా ఏం చెప్తారు మీరు ఒక మహిళగా బంగారం ధరల గురించి, 9 క్యారెట్స్ గోల్డ్ గురించి? ఇది ఇంతకు ముందు కూడా ఉందండి. ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ మనకు ఈ 22 క్యారెట్స్ బంగారు అనేది మనం ఇప్పటి వరకు అఫోర్డబుల్, మనం ఇంకా కొనగలుగుతూ ఉన్నాం కాబట్టి అసలు దాని గురించి ఎవరు ఆలోచించలేదు. అదే మనం విదేశాలకు వెళ్తే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ ఇక్కడంతా వెళ్ళామనుకోండి, మనకు అక్కడ బంగారం షాపులు చూసారు అంటే మీరు నమ్మరు, అది నిజంగా బంగారు షాపా లేక ఏమన్నా ఆర్టిఫిషియల్ గోల్డా ఏంటి అని. మొత్తం ఇలా వేలాడదీసింటారనమాట, హారాలు హారాలు. అక్కడ వెళ్తే మనకు, ఇక్కడ మనం షాప్కి వెళ్తే బంగారం షాప్కి ఒకే రకమే 22 క్యారెట్ గోల్డ్ అంతే, గోల్డ్ అంతే. కానీ అక్కడ వెళ్తే ఏంటంటే వాడు నీకు ఫస్ట్ కంట్రీ వైజ్ అడుగుతాడు. నీకు దుబాయ్ గోల్డ్ కావాలా, బెహ్రెయిన్ గోల్డ్ కావాలా, ఏ కంట్రీ గోల్డ్ కావాలి అని అక్కడ అడుగుతాడు అనమాట. అది ఒకటి. తర్వాత ఎన్ని క్యారెట్లు కావాలి అని అడుగుతాడు. బంగారు ఏంటి, బంగారే కదా, ఇన్ని క్యారెట్లు అడుగుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యం అవుతుంది మనకు. అక్కడ ఫస్ట్ టైం నేను అక్కడ చూశాను అనమాట, దాదాపు ఒక 20 years బ్యాక్. అప్పుడు షాప్లో కొత్తగా అనిపించింది నాకు, అరే ఇన్ని క్యారెట్లతో కూడా బంగారం ఉంటుందా అని అప్పుడు అనిపించింది. అయినా మనం అది ప్రిఫర్ చేయరు మన ఇండియన్స్, ఎందుకంటే మనకు ముఖ్యంగా బంగారు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఆడవాళ్లకు అలంకారము, మగవాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. అందుకే ఇప్పుడు నో చెప్పరు సాధారణంగా. మగవాళ్ళు ఎవరు కూడా వీళ్ళు మేము గోల్డ్ కొంటాము అంటే నో అనరు, ఓకే ఓకే అంటారు. కొంచెం ఆలోచించినా కూడా తర్వాత ఎస్ చెప్పేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే మనకు భారతదేశంలో మనకు అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. కానీ ఇప్పుడు ఇది మరి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఉపయోగపడుతుంది అని నేను అనుకోను. కానీ ఏదో ఒక విధంగా మాకు కొంత గోల్డ్ ఉండాలి అంటే, ఇప్పుడు వేసుకున్న నగ గిల్ట్ది అయితే రంగు పోతుంది, రంగు పోయింది అంటే ఇంకా అది మనము 6 months వాడతాము, లేదు 3 months వాడతాము, అలాంటి ప్రాబ్లం ఉండదు. దీంతో ఉంటుంది, బంగారుగానే కంటిన్యూ అవుతుంది. కానీ దీనికి రీసేల్ వాల్యూ అని కానీ, లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఇది ఉపయోగపడదు అనేది నా అభిప్రాయం. ఇంకోటి మేడం, మామూలుగా మనం ఇప్పుడు చాలా మంది గోల్డ్ కొనలేని వాళ్ళు ఈ వస్తున్నాయి కదా కోటెడ్ బంగారం అని చెప్పేసి, హాఫ్ గోల్డ్ అనేసి, వీటికి ఎక్కువ ఫ్యాషన్ జ్యువెలరీ అని చెప్పేసి వెళ్తున్నారు కదా. మరి ఇలాంటి టైంలో ఈ 9 క్యారెట్ గోల్డ్ కి మహిళలు మక్కువ చూపుతారంటే ఏం చెప్తారు? అంటే అవి కొనుక్కునే బదులు ఈ 9 క్యారెట్ల గోల్డ్ కొంచెమైనా ఉంటది కదా అని ఇటువైపు టర్న్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయంటారు? ఉందండి, అవకాశం ఉంది. మనము మంచి కస్టమర్స్, మొత్తం వరల్డ్లోనే బెస్ట్ కస్టమర్స్ ఎవరు అంటే ఇండియన్స్. అందుకే మీరు చూడండి, పెద్ద పెద్ద యాడ్స్కి కూడా మన ఇండియన్ మోడల్స్నే తీసుకుంటాడు వాడు. ఎందుకు? మన ఇండియన్ మోడల్సే ఏదో గ్రేట్ అని కాదు, అక్కడ మార్కెట్ ఇక్కడ ఉంది, కస్టమర్లు ఇండియాలో ఉన్నారు. మనల్ని అట్రాక్ట్ చేయడం కోసమే వాళ్ళు మన మోడల్స్ని తీసుకుంటున్నారనమాట. అలా మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆడవాళ్ళకి బంగారానికి చాలా దగ్గర సంబంధం అని చాలా మంది చెప్తూనే ఉంటారు కదా, మీరేమంటారు ఆ మాటకి? నిజమేనండి. ఇప్పుడు సిల్వర్లో కూడా వచ్చాయి, సిల్వర్లో కూడా ఆర్నమెంట్స్ ఉండేవి. ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని ఏళ్ల కిందట ఫారిన్ కంట్రీస్లో అంతా సిల్వర్ ఆర్నమెంట్స్ ఉండేవి. అప్పుడు మన వాళ్ళు అసలు ఎవరు లెక్క పెట్టేవాళ్ళు కాదు. ఒకసారి నేను కూడా తెచ్చాను ఒక 20 years బ్యాక్, సిల్వర్ కమ్మలు, సిల్వర్వి చైన్స్ ఇలాంటి. అంటే అప్పుడు నాకు కొత్తగా అనిపించాయి అక్కడ చూసి, అరే ఇది చాలా బాగుంది, మనం కూడా పిల్లలకి ఇద్దామని. అసలు ఎవరు లెక్కనే పెట్టలేదు అవి చూసి. సిల్వరా అని ఒకరు అంటే ఏమి అనలేక జస్ట్ గిఫ్ట్ కదా ఇచ్చావులే అని తీసుకొని చూస్తే ఎవరు పెట్టుకోలేదండి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మొన్న అడుగుతారు, అప్పుడు తెచ్చావు కదా సిల్వర్వి, ఇప్పుడు ఏమన్నా ఉంటే తెప్పిస్తావా మాకు అని. అంటే మనకు దాదాపు 20 ఏళ్ల టైం పట్టింది మనకు ఇండియాలో. మళ్ళీ ఇప్పుడు మనకు చాలా షాప్స్లో కూడా ఎక్స్క్లూజివ్ షాప్స్ ఉన్నాయి కదా, సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్న షాప్స్, గోల్డ్ కోటింగ్ విత్ సిల్వర్. ఇప్పుడు ఏదైతే మనం మేజర్గా అనుకున్న మెటల్ గోల్డ్ చేతికి చిక్కకుండా వెళ్ళిపోతుందో వెంటనే ఆల్టర్నేటివ్ మనం థింక్ చేస్తాం.
సో ఆ ఆల్టర్నేటివ్లో ఇప్పుడు సిల్వర్కి వచ్చారు, గోల్డ్ కోటింగ్ సిల్వర్ అని. దాని తర్వాత ఈ ఇత్తడివి గిల్ట్ నగలు వీటికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అందుకనే అయ్యో బంగారాన్ని దారి తప్పి వీళ్ళు పక్కకు వెళ్తున్నారే అని మళ్ళీ ఇలా తీసుకొచ్చారు 9 గ్రామ్స్ 9 క్యారెట్కి వచ్చాం. మనం మామూలుగా బంగారం షాప్కి వెళ్తే మహిళలు ముఖ్యంగా ఫస్ట్ ఏం చూస్తారు మేడం అక్కడికి వెళ్తే? బంగారంలో వాళ్ళు ఏం చూస్తారు? చాలా మంది చూడండి లేడీస్ ఎక్కువ వెళ్తారు గోల్డ్ షాప్, జెంట్స్ తక్కువ ఉంటారు కదా. ఈవెన్ జెంట్స్ కొనడానికి వెళ్ళినా లేడీస్ ఖచ్చితంగా తీసుకెళ్తారు కదా. అంటే ఏంటి అక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ గా చూసేది ఏంటి గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు? వెళ్ళడానికి అంటే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ ని బట్టే చూస్తారు. ప్రతి ఒక్కరు దాదాపు ప్రీ డిటర్మైన్డ్ గానే వెళ్తారు. గోల్డ్ షాప్ అని కానీ వెళ్ళి చూసిన తర్వాత కొందామని వెళ్ళరు. అంటే బడ్జెట్ ని బట్టే కదా మనం అక్కడ ఏ వస్తువు కొనగలము అనేది ఉంటుంది. కాబట్టి మొదటగా అందుకే మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే బంగారు షాప్ లో అడుగుతారు ఏ ఫ్లోర్ ఏం కొనడానికి వచ్చారని అడుగుతారు వాళ్ళు మనల్ని. ఏదో వచ్చాం చూడడానికి విండో షాపింగ్ అంటే అక్కడ అసలు ఆన్సర్ సెట్ అవ్వదు అనమాట, రాంగ్ ఆన్సర్ అవుతుంది అది. అందుకే వాళ్ళకి కూడా తెలుసు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి. సిల్వర్ ఐటమ్స్ ఈ ఫ్లోర్కి వెళ్ళండి, గోల్డ్ అయితే లాంగ్ చైన్స్కి వెళ్తున్నారా, రింగ్స్ చిన్న చిన్న ఐటమ్స్కి వచ్చారా అంటే అది ఇంకొక ఫ్లోర్లో ఉంటుంది. సో ఇలా వాళ్ళు డివైడ్ చేసే పెట్టింటారు. మనం ఫిక్స్ అయ్యే వెళ్తాం వెళ్ళేటప్పుడే. అక్కడ వెళ్ళి ఏదో వేగ్గా ఏది కనిపిస్తే అది కొందామనడానికి మన దగ్గర అలాంటి ప్లాటినం కార్డ్స్ ఉండవు కదా. మేడం ఇప్పుడు 77 దాటేసింది బంగారం, మరి ఇప్పుడు పండగల సీజన్ నడుస్తుంది, మరి 80కి వెళ్ళిపోతుంది అంటున్నారు గోల్డ్. ఏం చెప్తారు మరి? 80కి వెళ్ళిపోతుంది బంగారం ధర అంటే, అలాగే చూసుకుంటే 1,00,000 కూడా వెళ్తుందా అంటే నిపుణులు అంటున్నారు కొంతమంది 1,00,000 దాటే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇయర్ ఎండింగ్ లో అని కూడా అంటున్నారు. మరి బంగారం నిజంగా 1,00,000 అయిపోతే ఏంటి పరిస్థితి? అంటే వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా సార్లు మనకు ముందుకు వెళ్తోంది బంగారు, మళ్ళీ వెనక్కి కూడా వస్తూ ఉంటుంది. అలా వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే మనము ఆశపడదాం. చాలా మంది లేడీస్ మేడం బంగారం రేట్ పెరిగినా తగ్గినా కూడా ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవాల్సిందే అంటారు కదా. ఎలా అయినా సరే తగ్గినా పర్లేదు పెరిగినా పర్వాలేదు, నేనైతే బంగారం కొనాల్సిందే చిన్నదైనా సరే. అంటే మహిళ మనకు ఉంటది కదా, అది మనం కూడా అనుకోవాలి కదా ఖచ్చితంగా. చిన్నదైనా పర్వాలేదు అంతే కదా, బంగారం కొనుక్కో. బంగారు బంగారే అంతే. నువ్వు పెట్టుకున్న తర్వాత అది 21 క్యారెక్టా 22నా లేక 12 19 ఇది ఎవరు అడగరు కదా. 9 క్యారెట్టా బంగారు బంగారే. కాబట్టి లేడీస్ కి బంగారు బంగారే, ఎందుకంటే లేడీస్ అందరూ బంగారు కాబట్టి చిన్నదైనా సరే బంగారమే పెట్టుకోవాలి అంతే. నమస్తే. నమస్తే.